హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేటువంటిది మొత్తం ఎన్ని ఉన్నాయంటే 479 పోస్టులకు గాను ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది తెలంగాణ హైకోర్టు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా యాక్చువల్గా తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి మన జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. 340 పోస్టులకు సంబంధించినటువంటి ఈ వీడియో కనుక మీరు చూడనట్లయితే దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అదే రకంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఈ ఆఫీస్ సబార్డినేటే కానీ దేని విధమైన కానీ తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఏ పోస్టుకైనా కానీ మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ సిలబస్ ఏంటి అనేటువంటి దాంతో వీడియో కూడా నేను మీకు చేయడం జరిగింది అనమాట అండి. ఆ సిలబస్ వీడియో కూడా మీరు ఇంకా చూడనట్లయితే కనుక ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేటువంటి దానికి సంబంధించినటువంటి కొంచెం అవగాహన అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 18,000 మనకి 19,000 నుంచి 58,500 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక 7th నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి వారు 10th క్లాస్ అనేటువంటి పూర్తయినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అనమాట అండి. అయితే 10th క్లాస్ కంటే హయ్యర్ క్లాస్ ఉన్నటువంటి వారు అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ ఏది చేసినా కానీ వారు దీనికి ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఇందులో మనకి తెలపడం అనేటువంటిది జరిగిందనమాట అండి. ఓన్లీ 10th క్లాస్ వరకు మాత్రమే వీరు ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. లింగ్విస్టిక్ నాలెడ్జ్ మీకు 2 లేకపోతే అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ అనేటువంటిది కావాలని చెప్పేసి ఇందులో మీకు మెన్షనింగ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అనమాట అండి. అలాగనే ఏజ్ లిమిట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు చూసుకున్నట్లయితే కనుక మరొక 5 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాలు అనేటువంటిది వారి యొక్క ఇయర్స్ ఏజ్ క్రైటీరియా అనేటువంటిది వారికి వేయడం జరిగింది అనమాట అండి. పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 10 ఇయర్స్ అంటే 44 ఇయర్స్ అనేటువంటిది వారి యొక్క ఏజ్ క్రైటీరియాగా వారికి వేయడం జరిగింది అనమాట అండి. ఇది ఏజ్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇప్పుడు రిజర్వేషన్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో ఉన్నారో వారికి చూసుకున్నట్లయితే కనుక పర్సనల్ విత్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారు 40% అనేటువంటిది వారికి రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. అదే రకంగా ఉమెన్స్కి చూసుకున్నట్లయితే కనుక 33% హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించినట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజులోకి మనం వెళ్దాం అనమాట అండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్కి 600 అనేటువంటిది ఓసీ బీసీ కేటగిరీస్ వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వారి యొక్క ఫీజు పేమెంట్ అనేటువంటిది 600గా ఉంటుందన్నమాట అండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎక్స్క్లూడ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి ఈడబ్ల్యూఎస్ వారికి చూసుకున్నట్లయితే కనుక 400 అనేటువంటిది వారి యొక్క ఛార్జెస్గా ఉంటున్నట్లుగా వీరికి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక tshc.gov.in మనం వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్గా మనం అందులో నుంచే మనం అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో మెరిట్ లిస్ట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి పోస్టులకి 1:3 రేషియోలో వీరికి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరైతే సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక ఇద్దరికి లేకపోతే ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక వారికి ఎల్డర్ కేటగిరీ ఎక్కువ ఉన్నటువంటి ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి మోస్ట్ ప్రిఫరెన్సెస్ తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ 50 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఈ 50 మార్క్స్లో 45 మార్క్స్ అనేటువంటిది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో కూడా ఎంసీక్యూస్ ఉంటాయి అనమాట అండి. 45 మార్క్స్ అనేటువంటిది ఎంసీక్యూస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక 5 మార్క్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఈ 45లో మిగతా 5 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట, అంటే వైవా ఉంటుందన్నమాట అండి. ఇంటర్వ్యూ బేస్ మీద 5 మార్క్స్ అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 45 క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక 30 క్వశ్చన్స్ వచ్చేసి జీకే సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 15 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది అనమాట అండి. ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది. టోటల్ 60 మినిట్స్ అనేటువంటిది అంటే 60 నిమిషాల్లో 50 క్వశ్చన్లకి మనం సమాధానం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అదే రకంగా తెలుగులో ఉండడం జరుగుతుంది అనమాట అండి. క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక 40% అనేటువంటిది
ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ఓసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అదే రకంగా బీసీ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ నేచర్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. 30% మార్క్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే ఎగ్జామ్ ఫైనలైజ్డ్కి షార్ట్ లిస్ట్ అవుతారో, ఆ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే కనుక 1:3 నిష్పత్తిలో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ డిస్టిక్లో వారికి వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారి టాప్ 3%ని తీసుకుని వారికి ఇంటర్వ్యూ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. వైవా అనేటువంటి చేయడం జరుగుతుంది. ఆ వైవా అయిపోయిన తర్వాత, ఇది కూడా ఓరల్గానే ఉంటుంది అనమాట. ఆ వైవా అయిపోయిన తర్వాత వారిని వారి దాన్ని బట్టి పోస్ట్కి సెలెక్ట్ చేస్తూ వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఏదైతే 470 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్లో మొత్తం 10 పోస్టులు ఉండడం జరిగింది. అందులో 4 ఉమెన్ అనమాట అండి. ఓసీకి 4 పోస్టులు 1 ఉమెన్, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు 1 ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్ లో విజన్కి 1 పోస్టు, అది కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీలో 1 పోస్టు, బీసీడీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో 4 పోస్టులు 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఓసీలో బ్లైండ్నెస్కి 1 పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీసీలో 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సిబిఐ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కనుక 7 పోస్టులు ఉండగాను అందులో 3 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఓసీలో బ్లైండ్నెస్ లో విజన్లో 1 పోస్ట్, అది ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఓసీలో హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. బీసీసీలో 1 పోస్ట్, బీసీఈలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్టీలో 1 పోస్టు, అది కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్టు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 26 పోస్టులు, 10 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 2 పోస్టులు, అది 1 ఉమెన్కి. ఈడబ్ల్యూఎస్లో 13 పోస్టులు, 4 ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్ లో విజన్లో 2 పోస్టులు 1 ఉమెన్కి. అదే రకంగా ఓసీ హెయిర్ ఇంపేషన్లో చూసుకున్నట్లయితే 2 పోస్టులు 1 ఉమెన్కి. ఓసీ లోకోమోటివ్ డిజబిలిటీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. బీసీబీలో 1 పోస్ట్ ఉమెన్కి. బీసీడీలో 2 పోస్టులు 1 ఉమెన్కి. ఎస్టీలో 3 పోస్టులు 1 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేసేసి సిటీ స్మాల్ కోర్ట్ కేసెస్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 17 పోస్టులు, అందులో 6 పోస్టులు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 4 పోస్టులు, 2 పోస్టులు ఉమెన్కి. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో 1 పోస్ట్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో 1 పోస్టు, అదే రకంగా బీసీఏలో 1 పోస్టు, బీసీబీలో 1 పోస్టు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 1 పోస్టు, బీసీఈలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఎస్సీలో 1 పోస్టు, ఎస్టీలో 2 పోస్టులు 1 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ హన్మకొండకు కానీ చూసుకున్నట్లయితే కనుక హన్మకొండలో 12 పోస్టులు ఉండడం జరిగింది. అందులో 5 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 3 పోస్టులు కానీ 1 ఉమెన్కి. ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు కానీ 1 ఉమెన్కి. అలాగనే బీసీఏలో 2 పోస్టులు కానీ 1 ఉమెన్కి. బీసీబీ, బీసీసీలో చెరొక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. బీసీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి. ఎస్సీలో చూసుకున్నట్లయితే 1 పోస్టు, అది కూడా ఉమెన్కి. ఎస్టీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి జగిత్యాలకు సంబంధించినటువంటిది మొత్తం 3 పోస్టులు, అది 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఒకటి ఈడబ్ల్యూఎస్ పోస్ట్, అది కూడా ఉమెన్కి. ఓసీ లోకోమోటర్లో ఓసీ బ్లైండ్నెస్ అదే రకంగా లో విజన్లో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి. బీసీసీలో 1 పోస్టు. నెక్స్ట్ జనగాం సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 11 పోస్టులు, అందులో 5 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఓసీకి వచ్చేసి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఓసీకి వచ్చేసి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2 పోస్టులు, అందులో 1 ఉమెన్కి. బ్లైండ్నెస్కి 1 పోస్టు, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. బీసీఏలో 1 పోస్టు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి. బీసీఈలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది. ఎస్సీలో 1 పోస్టు, నెక్స్ట్ ఎస్టీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జయశంకర్ భూపాలపల్లిలో 2 పోస్టులు 1 ఉమెన్కి కేటాయించడం జరిగింది. 1 ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్లో 1 ఉమెన్కి. బీసీసీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. జోగులాంబ గద్వాలో 1 పోస్ట్, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. కామారెడ్డిలో చూసుకున్నట్లయితే కనుక 9 పోస్టులు గాను 5 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో అదే రకంగా బీసీఏలో, బీసీసీలో, అదే రకంగా ఎస్సీలో 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. మిగతా ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్ లో విజన్లో చూసుకున్నట్లయితే కనుక అదే రకంగా బీసీడీలో, బీసీఏలో, ఎస్టీలో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ కరీంనగర్లో చూసుకున్నట్లయితే కనుక 8 పోస్టులు గాను 4 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో 2 పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్టు ఉమెన్కి. అదే రకంగా బీసీడీలో 1 పోస్ట్ ఉమెన్కి. బీసీలో 1 పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీసీ 1 పోస్ట్, ఎస్సీ 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఖమ్మం కానీ మనం చూసుకున్నట్లయితే కనుక 27 పోస్టులో 9 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 10 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఇందులో 4 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే కనుక 3 పోస్టులు కానీ 1 పోస్ట్ ఉమెన్కి. ఓసీ బ్లైండ్నెస్ లో విజన్లో 1 పోస్టు, అది ఉమెన్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి
ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో ఒక పోస్టు, అదే రకంగా బీసీసీలో ఒక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. బీసీలో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక మనకి 2 పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీడీలో 2 పోస్టులు గాను ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. అలాగే బీసీఏ, బీసీబీ, అదే రకంగా ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక చెరో 2 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ కుమ్రంభీం ఆసిఫాబాద్లో 7 పోస్టులు గాను 3 ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో 3 పోస్టులు గాను 1 ఉమెన్, అదే రకంగా ఓసీ బ్లైండ్నెస్లో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీఏలో ఒక పోస్ట్ ఉమెన్కి, బీసీసీలో ఒక పోస్ట్, అదే రకంగా ఎస్సీలో ఒక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మహబూబాబాద్లో చూసినట్లయితే కనుక 7 పోస్టులకు గాను 3 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు గాను ఒక పోస్ట్ ఉమెన్కి, అదే రకంగా ఓసీ బ్లైండ్నెస్లో ఒక పోస్ట్ గాను ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీసీ, బీసీడీ, ఎస్సీలో ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది అనమాట అండి, చెరొక పోస్టు. బీసీడీలో చూసినట్లయితే కనుక ఉన్నటువంటి ఒక పోస్ట్, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది. మహబూబ్ నగర్లో చూసినట్లయితే కనుక 4 పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్, ఓసీలో బ్లైండ్నెస్, అదే రకంగా ఓసీలో హియరింగ్ ఇంపైర్డ్లో, బీసీబీలో చెరొక పోస్ట్ కేటాయించడం జరిగింది. అయితే ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో ఒక పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి కేటాయించినట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మంచిర్యాల చూసినట్లయితే కనుక 20 పోస్టులు కానీ 8 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 7 పోస్టులు కానీ 3 పోస్టులు ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు కానీ ఒక పోస్ట్ ఉమెన్కి, ఓసీలో బ్లైండ్నెస్, అదే రకంగా లో విషయంలో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో చూసినట్లయితే ఒక పోస్టు, బీసీఏలో, బీసీబీలో చెరో 2 పోస్టులు, బీసీసీలో ఒక పోస్టులు, బీసీడీలో ఒక పోస్ట్, అది కూడా ఉమెన్కి, బీసీలో ఒక పోస్ట్, అది కూడా ఉమెన్కి, ఎస్సీలో 3 పోస్టులు, అది కూడా ఉమెన్కి, ఎస్టీలో 2 పోస్టులు కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మెదక్ గాను మనం చూసుకున్నట్లయితే కనుక 12 పోస్టులు కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 2 పోస్టులు ఒకటి ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఒకటి ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో ఒక పోస్ట్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, అదే రకంగా ఎస్టీ, ఎస్సీ, బీసీఈ, బీసీడీలో చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. అయితే బీసీడీ, బీసీలో చూసుకున్నట్లయితే కనుక, ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి ఒక పోస్ట్, అది కూడా ఉమెన్కి కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 18 పోస్టులు గాను 5 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 8 పోస్టులు గాను 3 ఉమెన్కి, ఓసీ బ్లైండ్నెస్లో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో ఒక పోస్టు, బీసీబీలో చూసినట్లయితే 2 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీలో చూసినట్లయితే కనుక చెరొక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. సెషన్స్ కోర్ట్స్ హైదరాబాద్లో చూసినట్లయితే కనుక 39 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. అందులో చూసుకున్నట్లయితే కనుక 15 పోస్టులు అనేటువంటిది మనకి ఉమెన్కి కేటాయించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి గాను 6 పోస్టులు 2 ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 14 పోస్టులు గాను 4 ఉమెన్కి, ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో 2 పోస్టులు గాను ఒకటి ఉమెన్కి, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో 2 పోస్టులు గాను ఒకటి ఉమెన్కి, ఓసీ లోకోమోటర్ డిసబిలిటీలో చూసినట్లయితే ఒక పోస్ట్ వేయడం జరిగింది. బీసీఏలో 3 పోస్టులు గాను 2 ఉమెన్కి, బీసీబీలో ఒక పోస్టు, బీసీసీలో ఒక పోస్టు, బీసీడీలో 2 పోస్టులు గాను ఒకటి ఉమెన్కి, బీసీలో 2 పోస్టులు గాను ఒక పోస్టు గాను అది ఉమెన్కి, ఎస్సీలో 2 పోస్టులు, ఎస్టీలో 4 పోస్టులు కానీ 2 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ములుగు డిస్టిక్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు కానీ ఒకటి ఉమెన్, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు, ఓసీ బ్లైండ్నెస్లో విజన్ ఒక పోస్టు ఉమెన్కి కేటాయించడం జరిగింది. బీసీసీలో ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ నాగర్ కర్నూలు 6 పోస్టులకు గాను 2 ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, ఓసీ బ్లైండ్నెస్, అదే రకంగా బీసీఏ, బీసీసీలో చెరొక ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. అయితే ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో ఒక పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నల్గొండలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 15 పోస్టులకు గాను 8 ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఓసీలో 3 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు కానీ 3 ఉమెన్కి, నెక్స్ట్ ఓసీ బ్లైండ్నెస్లో ఒక పోస్ట్ ఉమెన్కి, ఓసీ లోకోమోటర్ డిజబిలిటీలో ఒక పోస్టు, బీసీబీలో ఒక పోస్టు, అదే రకంగా బీసీడీలో ఒక పోస్ట్ ఉమెన్కి, ఎస్సీలో 2 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, ఎస్టీలో ఒక పోస్టు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నారాయణపేటలో చూసుకున్నట్లయితే కనుక 4 పోస్టులు కానీ 3 ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో 2 పోస్టులు ఒకటి ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీబీలో ఒక పోస్టు ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ నిర్మల్లో చూసినట్లయితే కనుక 7 పోస్టులు గాను 3 ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే 2 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, నెక్స్ట్ ఓసీ బ్లైండ్నెస్లో విజన్లో చూసినట్లయితే కనుక ఒక పోస్ట్, అది కూడా ఉమెన్కి, బీసీఏలో చూసినట్లయితే ఒక పోస్టు, బీసీసీలో ఒక పోస్టు, బీసీఏలో ఒక పోస్టుగా అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 13 పోస్టులకు గాను 6 పోస్టులు అనేటువంటిది ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి 4 పోస్టులు కానీ 2 ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు కానీ ఒకటి ఉమెన్కి, ఓసీ బ్లైండ్నెస్లో విజన్ ఒక పోస్ట్ ఉమెన్కి, బీసీఏ, బీసీబీకి చెరొక పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీకి 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట. అందులో చెరొక పోస్ట్ ఉమెన్కి కేటాయిస్తుంది ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పెద్దపల్లిలో 10 పోస్టులు గాను 3 ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు గాను ఒకటి ఉమెన్కి, అదే రకంగా ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్ ఒకటి ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీలో ఒక పోస్టు, బీసీడీలో 2 పోస్టులు గాను ఒకటి ఉమెన్, బీసీలో ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 13 పోస్టులకు గాను 5 ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 3 పోస్టులు గాను 2 ఉమెన్కి, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు గాను ఒకటి ఉమెన్కి, ఓసీ బ్లైండ్నెస్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఓసీ హియరింగ్లో చూసుకున్నట్లయితే కనుక ఇంపైర్డ్లో ఒక పోస్ట్ హియరింగ్
బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీలో చూసినట్లయితే కనుక చెరొక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే బీసీబీలో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక రంగారెడ్డి డిస్టిక్ గాను అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు 53 పోస్టులు అనమాట అండి. ఇందులో 20 పోస్టులు ఉమెన్స్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఓసీకి వచ్చి 9 పోస్టులు 3 ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో 15 పోస్టులు 6 ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో 2 పోస్టులు 1 ఉమెన్, నెక్స్ట్ ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో 2 పోస్టులు 1 ఉమెన్, ఓసీ లోకోమోటర్లో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. బీసీఏకి చూసినట్లయితే 4 పోస్టులు 1 ఉమెన్, బీసీబీలో 3 పోస్టులు 1 ఉమెన్, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 3 పోస్టులు 2 ఉమెన్, బీసీఈలో 5 పోస్టులు 2 ఉమెన్, ఎస్సీలో 5 పోస్టులు 2 ఉమెన్, ఎస్టీలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సంగారెడ్డిలో చూసినట్లయితే 6 పోస్టులు కానీ 3 ఉమెన్ అనమాట అండి. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు కానీ 1 ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్ 1 ఉమెన్, అదే కూడా బీసీసీలో 1 పోస్ట్, బీసీఏలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. సిద్దిపేటలో చూసుకున్నట్లయితే కనుక 17 పోస్టులకు గాను 6 ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీలో 6 పోస్టులకు గాను 3 ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులకు గాను 1 ఉమెన్, నెక్స్ట్ ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్ ఉమెన్, నెక్స్ట్ ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్టీలో చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్టు, బీసీఈలో మాత్రం 1 పోస్ట్ అనేటువంటిది ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. సూర్యాపేటలో చూసినట్లయితే కనుక 31 పోస్టులకు గాను చూసినట్లయితే కనుక 11 పోస్టులు ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీ గాను 10 పోస్టులు గాను 2 ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు గాను 3 ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్ ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీ లోకోమోటర్ డిసెబిలిటీ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. బీసీఏ అదే రకంగా బీసీబీలో చెరొక 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో చెరొక 1 పోస్టు ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 3 పోస్టులు గాను 1 ఉమెన్, బీసీఏలో 1 పోస్టు, ఎస్సీలో 5 పోస్టులు గాను 2 ఉమెన్, ఎస్టీలో 1 పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వికారాబాద్లో 12 పోస్టులు కానీ 5 ఉమెన్ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు కానీ 2 ఉమెన్, ఓసీలో 1 పోస్టు గాను అది ఉమెన్ కేటాయించడం జరిగింది. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్టు, బీసీఏలో 2 పోస్టులు కానీ 1 ఉమెన్, బీసీబీలో 1 పోస్టు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 1 పోస్టు, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. వనపర్తి చూసినట్లయితే 5 పోస్టులు గాను 2 ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 2 పోస్టులు గాను 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఓసీ బ్లైండ్నెస్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి. బీసీఏ, బీసీసీలో చెరొక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వరంగల్లో చూసుకున్నట్లయితే కనుక 16 పోస్టులకు గాను 4 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 3 పోస్టులు కానీ 2 ఉమెన్, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు కానీ 1 ఉమెన్, ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి కేటాయించడం జరిగింది. బీసీఏ, బీసీబీ, బీసీసీలో చెరొక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బీసీటీలో 1 పోస్ట్ కానీ ఉమెన్, ఎస్సీలో 2 పోస్టులు కానీ 1 ఉమెన్, ఎస్టీలో చూసినట్లయితే 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 21 పోస్టులకు గాను మనకి 6 ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఓసీలో 1 పోస్ట్ 4 ఉమెన్, 6 పోస్టులకు గాను 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు కానీ 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఓసీ బ్లైండ్నెస్లో 1 పోస్ట్, అది కూడా ఉమెన్కి. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్లో 1 పోస్టు, బీసీఏలో 1 పోస్ట్, అది కూడా ఉమెన్ కేటాయించడం జరిగింది. బీసీబీ, బీసీసీలో చెరొక పోస్ట్ కేటాయించడం జరిగింది. బీసీడీలో 2 పోస్టులు, బీసీఈలో 2 పోస్టులు 1 ఉమెన్, ఎస్సీలో 2 పోస్టులు 1 ఉమెన్ కేటాయించడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా డిస్ట్రిక్ట్ వైజ్గా కేటగరైజేషన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, అదే రకంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే కనుక డేట్ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి 2 జనవరి రావడం జరిగింది. స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేటువంటిది 8 జనవరి. అన్నిటికీ మన జూనియర్ అసిస్టెంట్ కానీ సబార్డినేట్ కానీ అన్నిటికీ 8 జనవరి అనేటువంటి స్టార్టింగ్ డేట్, 31 జనవరి అనేటువంటిది ఎండింగ్ డేట్ అనమాట అండి. అదే రకంగా అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ద్వారా ఎవరైతే జ్యుడిషియల్ మినిస్ట్రీలో ఉన్నారో వారికి కనుక చూసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది 10th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది, 25th ఫిబ్రవరి వారికి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఏప్రిల్ 2025 ప్రతి దానికి ఇదే ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఏప్రిల్లోనే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్కి 1 వీక్ ముందు లేకపోతే 10 డేస్ ముందు మనకి హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి జాబ్, మంచి ఆపర్చునిటీ అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ కానీ అదే రకంగా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటిది. సో ఈ పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే మీరు చూడకుండా ఉండకండి, చూస్తూ ఉండకండి. ఆన్లైన్ అప్లికేషన్ 8th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 8th నుంచి మీ అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకుని మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.